మీరు అదే హీరోయిన్‌గా చాలా గ్యాప్ వచ్చింది. ఏం జరిగిందంటే ఈ గ్యాప్ రీజన్ ఏంటి? ఆవిడ ఆంటర్‌ప్రెన్యూర్ అయ్యారు. ఆవిడ ఒక బిజినెస్ పెట్టారు. ఇంటిగ్రేట్ చేయనారా నీ బ్రాండింగ్‌ని? లేదు చేస్తా పర్లేదురా. లేదు, అది కావాల్సి తీసుకున్నది కాదు. ఐ థింక్ గ్యాప్ తీసుకోలేదు, వచ్చింది. యాక్చువల్లీ గ్యాప్ వచ్చింది. బట్ ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దిస్ ఫిల్మ్ బికాస్ వీళ్ళు ఎంత నమ్మారో డే వన్ నుంచి నేను అంతే నమ్మాను. ఐ బీన్ లుకింగ్ ఫార్వర్డ్. మేబీ ఈ మూవీ తర్వాత నుంచి మేబీ ఐల్ బీ బిజీ. ఉంటాం. ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దిస్. అండ్ ఆల్సో ఇంకోటి చెప్పాలి, యామిని మా అన్నపూర్ణ దేవి అని పిలిచేవాళ్ళమి. ఎందుకంటే సెట్‌లో ఐ మీన్ డీసెంట్‌గా హ్యాపీగా తినేవాళ్ళం. కానీ ఏదన్నా ఒక ఎక్స్ట్రా స్పెషల్స్ ఏమన్నా కావాలి అంటే అంతా యామిని గారి బిల్లే అనమాట అదంతా. అవన్నీ కలిపి కూడగట్టుకొని ఈ సినిమా రిలీజ్ అయిన ప్రాఫిట్స్‌తో పనిచేస్తాను. వడ్డీతో సహా నీకు ఇచ్చేస్తానని చెప్తున్నా యామిని. సో ఇట్స్ జస్ట్ ప్యూర్లీ సినిమా మీద ఉన్న ప్రేమతో. బికాజ్ సినిమా మనం ఎంత కష్టపడ్డా లక్ ఫ్యాక్టర్ చాలా ఇంపార్టెంట్. మేబీ అది లేకపోయి ఉండొచ్చు నాకు. ఐమ్ సర్చింగ్ ఫర్ దట్ లక్ విత్ దిస్ ఫిల్మ్. మీ అందరి సపోర్ట్ ఐమ్ రియలీ హ్యాపీ. మీ అందరినీ చాలా ఇయర్స్ తర్వాత కలుస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీ బ్లెస్సింగ్స్ కావాలి. ఐ థింక్ ఇంకా ఇంటర్వ్యూస్ ఉన్నాయి. విల్ టాక్ మోర్ అబౌట్ ద ఫిల్మ్ ఇన్ ఫ్యూచర్. మ్యామ్ ఈ పొల్యూటెడ్ సినిమాలో ఇక్కడ సినిమాలో ఈ పొల్యూటెడ్ గైని ఎలా బేర్ చేశారు? యాక్చువల్లీ మొన్న ఒక 1 వీక్ బ్యాక్ కలిసాను. ఐ సెడ్ ఐ రియలీ మిస్ దిస్ మ్యాడ్నెస్ బికాస్ సినిమా మొత్తం ఇంత కయాస్ ఉంటుంది. ఐఎమ్ ద ఓన్లీ పర్సన్ వీళ్ళందరినీ బేర్ చేస్తేనో పానీపూరి తిందామా ఐస్ క్రీమ్ తిందామా అని చెప్పి ఐఎమ్ ద కామెస్ట్ పర్సన్ ఆన్ ద సెట్. ఐ రియలీ ఎంజాయ్డ్ ఇట్. ఎక్కడ అట్లా అనిపించలేదు బికాజ్ లైఫ్లో అంత చెత్త ఉంటుంది, చాలా కష్టాలు, రెస్పాన్సిబుల్ ఏమేమో ఉంటాయి. బట్ దిస్ ఫన్ ఎంటర్టైన్మెంట్ బీయింగ్ ఆన్ ద సెట్ షూటింగ్ as an actor, that's a blessing. So I really enjoyed everything about it.